మణిశర్మ గారి సంగీతం నాకు ఇష్టమైంది. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట, పాడన తెలుగులో యమహానగరి కలకత్తా. నా మిత్రుడు చక్రి పాటలు నాకు ఇష్టమైంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అలాగే మన హైదరాబాద్లో ఉండే మిక్కీ జే మేయర్ పాటల్లో అంతా నీ మాయలో, రోజు నీ నామస్మరణే, దారి రారా నీ వల్లనే. ఎంఆర్ సన్నీ అని ఒక అబ్బాయి ఉంటాడు, అతని పాటలు చాలా ఇష్టం. ఆ సీతాదేవి నవ్వుల ఉన్నావే ఏంటి మాటలా. ఇక వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా గారి పాటల్లో మాటే మంత్రము, మనసే మందము, అంతకు మించి పాడకూడదండో. ఏఆర్ రెహమాన్ పాటల్లో ఈ హృదయం కరిగించి వెళ్ళకే. యువన్ శంకర్ రాజా పాటల్లో నన్నదిలి నీడ వెళ్ళిపోతుందా. అలాగే నా మిత్రుడు హంసలక్ గారి పాటల్లో ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధన్యపాదం. ఇక రాజ్కోట్ అయితే అందమా అందుమా రే. మన ఫ్రెండ్ ఆర్పి పట్నాయక్ పాటల్లో ఒక్కరై రావడం ఒక్కరై పోవడం. నా మిత్రుడు వందే మాత్రం చేసిన పాటల్లో నేనే పాడాను. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. మా అబ్బాయి కాలభైరవ చేసిన పాటల్లో మెల్లగా మెల్లగా దారులే మారేనా. బాలు అని చెన్నైలో ఒక అబ్బాయి ఉంటాడు. ఏ దారమో పంపందే వెళ్ళదే, ఆ మబ్బుదాకా గాలిపటం. ఇక నా ఫ్రెండ్ విద్యాసాగర్ ఉన్నాడు, తన పాటల్లో చిన్న మొక్క చాలు చెప్పడానికి, దానికి హార్మోనియం కూడా అక్కర్లేదు. వారాయ్. ఇక నా దగ్గర పనిచేశాడు నా శిష్యుడు తమ్మన్, నేను సాయి అనేవాడిని. తమ్మన్ పాటల్లో గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తరరారే రే. అలాగే జాసీ గిఫ్ట్ అని ఒక మలయాళీ మ్యూజిక్ ఉన్నారు. ఊని వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే. మా తమ్ముడు కళ్యాణి మాలిక్ కనుల చాటు మేఘమా కాస్త గుమా. ఒక గొప్ప ఫ్లూట్ ప్లేయర్ కమలాకర్ ఉన్నాడు, మీకు తెలుసో లేదో. ఆకాశగంగా దూకావే పెంకితనంగా. ఇక డిఎస్పి పాటల్లో చూపే సింగారమాయన, శ్రీవల్లి మాటే బంగారమాయన. అనిరుద్ధ రవిచంద్రన్ నాకు పాటల కంటే కూడా నేను అతనికి సినిమా చూసి వచ్చి ఒక వీడియో నేను రికార్డ్ చేసి పెట్టి అర్ధరాత్రి పంపించాను. చాలా హాంటింగ్గా ఉంది. సురేష్ బలరామ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. సెలవా మరి ఎడబాటుకి ఎదురేగుదాం యుగళ గీతానికి. జస్టిన్ ప్రభాకర్కి నేను ఫోన్ చేసి చెప్పా, అద్భుతంగా జస్టిన్ అని చెప్పి. అదేంటంటే కాలాలు మారినా నీ ధ్యాస మారునా. అచ్చు అని మా గురుగారు రాజమణి గారి అబ్బాయి ఉన్నాడు. ఎన్న మాత్రమో తందవిల్లయే
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అందరి దగ్గర నేర్చుకోవాలి. త్యాగరాజు వారు అన్నారు ఎప్పుడో, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు అంటే నాకు నచ్చిన వాళ్ళ పాటల్ని ఇలా మీతో షేర్ చేసుకోగలిగినందుకు ఐఎమ్ వెరీ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.